హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మేము ఈరోజు అయితే పుచ్చ చెట్లు కాడికి వచ్చాము, పుచ్చకాయ చెట్లు. బట్ ఈ మొత్తం చూసారా, దాదాపుగా ఎకరా 70 సెంట్లలో ఉందంట. సో 72 డేస్ అయితే పడుతుంది ఇవి అవ్వడానికి, కాయలు రావడానికి అని చెప్పారు. బట్ మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి సజ్జలు అండ్ నాట్ ఓన్లీ సజ్జలు కాదండి, ఈ మొక్కజొన్న కంకులు చెట్లు కూడా ఉన్నాయి. సో వాటి పర్పస్ ఏంటంటే, ఏదైనా తెగుళ్ళు అలా ఏదైనా పడినప్పుడు ఫస్ట్ వాటికి ఎఫెక్ట్ అవుతాయంట. సో వాటిని చూసిన తర్వాత మనము ఈ చెట్లు ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని అవి పర్టికులర్గా పెంచుతారంట. చూడండి, కాపు అయితే అక్కడక్కడైతే వచ్చింది. నేనైతే చూపిస్తానుండండి మీకు, అక్కడక్కడ పుచ్చకాయలు అయితే. బట్ ఇంకొక 1 మంత్కి అయితే పుచ్చకాయలు వచ్చేస్తాయంట. ఇదైతే బాగా మంచి కాపు వచ్చి ఈ రైతులు కూడా మంచిగా అమౌంట్ సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా తరపు నుంచి. అండ్ మీ తరపు నుంచి కూడా విషయం ఏ గుడ్ లక్ అనమాట. అండ్ చూపిస్తాను ఉండండి మీకు. సో ఓకే, ఇది చూడండి, ఇక్కడ పుచ్చకాయ అయితే ఒకటి వచ్చింది కదా, చూసారా? సో పుచ్చకాయలు సో ఇలా అక్కడక్కడ వచ్చినాయి పుచ్చకాయలు అయితే. బట్ చెట్లు ఎక్కువ ఉండేసరికి గుబురుగా మనకి పుచ్చకాయలు అయితే కనిపించలేదు. బట్ అక్కడ కూడా చూడండి, సో చూసారా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సో సూపర్గా ఉంది వ్యూ కూడా ఈ పుచ్చకాయ తోటలో. మేము కూడా ఒక సెల్ఫీ తీసుకుంటాము. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.